తన అందంతో, తన చలాకీతో, తన డాన్సులతో అందరినీ కూడా ఒక మాయ చేసే ఒక మాయని మనం కలబోతున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. మాయకి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా అసలు? బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది మనం చేసుకున్నాడు. కానీ కాకపోతే ఆ అదృష్టం ఉండాలి, వాడికి అదృష్టం ఉండాలి. మాయ నీ కళ్ళు బాగుంటాయి, నీ నవ్వు బాగుంటుంది, నువ్వు చాలా అందంగా ఉంటావు అని ఎవరైనా సరే చెప్తే ఓకే చేసేస్తారా? తను అలాగంటే వెంటనే పెళ్లి చేసుకోమంటే బోల్డ్ మందికి తాడు కట్టించుకోలే. మీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను. సో జనరల్గా నాకు మీరు కనెక్ట్ అయ్యారు నాకు అనిపిస్తుంది. సో నన్ను పెళ్లి చేసుకుంటారా? మరి పెళ్ళి అయిన తర్వాత సరిగ్గా చూసుకోకపోతే మాత్రం చంపేస్తాను చెప్తున్నాను. ఆ జుట్టు ఆ జుట్టు పెట్టుకుని దెబ్బ దెబ్బ దెబ్బ. మీకు ఎప్పుడు ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదా? చూస్ చేసుకున్నంత వరకు ఇంటర్ క్యాస్ట్ వాళ్ళనే చూస్ చేసుకున్నాను. ఎప్పుడైతే బ్రేకప్ వచ్చిందో సో ఎందుకు బ్రేకప్ అయింది? తన ఎవరొకరు రాంగ్ వేలో వెళ్తారు కదా, సో తను అలా లుకింగ్ గుడ్, మీరు చాలా బాగుంటారు. సో మీరు ఎప్పుడు హీరోయిన్గా కానీ అలా ట్రై చేయలేదా మీరు ఎప్పుడు? ఆడిషన్ ఇచ్చినా సరే వేరే వాళ్ళు కమిట్మెంట్కి ఒప్పేసుకుంటే నేను వెనక్కి పడాను. తన అందంతో, తన చలాకీతో, తన డాన్సులతో సో అందరినీ కూడా ఒక మాయ చేసే ఒక మాయని మనం కలబోతున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. హాయ్ మాయా, వెల్కమ్. హాయ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్. ఏంటి టిక్టాక్ స్టార్గా, ఇన్స్టాగ్రామ్ స్టార్గా సో చాలా ఫేమస్ అయిపోతున్నారు. ఎలా ఉంది లైఫ్? పర్లేదు, బాగానే ఉంది. మీరు ఎప్పుడు అబ్బాయిలతోనే ఉంటారు కదా, సో కారణం ఏంటి? సో అమ్మాయిలతో ఎందుకు ఉండరు? సో మీకు ఫీలింగ్స్ అనేది ఉండవా? అంటే బాయ్స్తో ఫీలింగ్స్ వస్తాయి అనేసి మీరు అంటున్నారా? యా. బాయ్స్తో ఎందుకు వస్తుంది ఫీలింగ్స్? జనరల్గా మీరు అమ్మాయి కదా, ఓకే. సో అమ్మాయిలు ఎక్కువ జనరల్గా అమ్మాయిలతోనే ఉంటారు. ఓకే. సో మీరు ఎప్పుడు చూసినా మీ బ్యాచ్ అందరూ కూడా బాయ్స్తోనే ఉంటారు ఇప్పుడు కూడా. సో రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? ఇంకా నేను ప్రొఫైల్లోనైతే చూస్ చేసుకుంది అబ్బాయిలనే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే అమ్మాయిని కాబట్టి. ఓకే. అమ్మాయిని కాబట్టి బేసిక్గా కపుల్ చేయాలి అనుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటేనే చేయాలి కపుల్తో. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కాబట్టి నేను మీకు ఎప్పుడు ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదా? లవ్ చేయాలనా? లవ్ చేయాలి. సో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అనిపించింది, ప్రపోజల్స్ వచ్చినాయి, బట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే చూస్ చేసుకున్నంత వరకు ఇంటర్ క్యాస్ట్ వాళ్ళనే చూస్ చేసుకున్నాను. ఎప్పుడైతే బ్రేకప్ వచ్చిందో చేసుకుంటే బ్రేకప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ముందు ఇక్కడే మీరు లవ్ చేసి ఉండొచ్చు. లవ్లో ఉన్నారు ఆల్రెడీ మీరు. సో ఎందుకు బ్రేకప్ అయింది? బ్రేకప్ ఎందుకయిందంటే ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. సో అలా అలా బ్రేకప్ అయిపోయింది, సెట్ అవ్వలేదు. ఓకే. తన ఎవరొకరు రాంగ్ వేలో వెళ్తారు కదా, సో తను అలా ఒకరు కావాలనుకుంటే ఒకరు కంపల్సరీగా అడ్జస్ట్ అవుతారు. సో ఎప్పుడైనా సరే ఆ వేలో మనం 100% ఇచ్చాం. ఓకే. ఇప్పుడు అవతల వాళ్ళు లేకపోతే మనం తీసుకొచ్చిన ఎత్తున సింహాసనం మీద కూర్చోబెట్టిన ఇంగ్లాక్ చూడబోతాడికి కుక్క వెళ్ళిపోద్ది కదా. అవును. సో అదే వేలో మనం ఎంత కేరింగ్ అన్నీ ఇచ్చినా సరే డజంట్ సపోర్ట్ అనమాట. సో మీ లైఫ్లో లవ్ అనేది లేదు? లేదు. కానీ బాయ్స్తో ఉంటారు? బాయ్స్తో ఉంటాను అని అంటే ప్రొఫైల్లోని ఇప్పుడు పబ్లిక్ ఒక కంటెంట్ చూపించాలి. నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, మహేష్ బాబుది ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఓకే. ఇప్పుడు నేను హీరోకి వెళ్ళి నేను ఇంకొక అమ్మాయితో చేస్తే ఏమంటారు? లెస్బియన్ అని అంటారు. అవి అమ్మాయి చేస్తేనే వదలలేదు, అబ్బాయితో చేస్తే ఎందుకు వదులుతారు? వస్తాయి కదా, నెగిటివ్ అనేది వస్తుంది. సో నేనేంటంటే పబ్లిక్ నేను వేరియేషన్, నా స్క్రీన్ ప్లే నేను చూపించుకోవాలి, నాకున్నది నేను నా ప్రొఫెషన్ నేను చూపించుకోవాలి, వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి నేను చూస్ చేసుకుంటా. సో ఆ వేలో నా ప్రొఫైల్కి ఎవరు మ్యాచ్ అవుతారు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు బాగా చేస్తున్నారు. బేసిక్గా నేను ప్రొఫైల్లో బాయ్స్ అని చెప్పేసి అని అన్నారు కదా, బాయ్స్ ఉన్నారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి. పెళ్ళి లేని వాళ్ళతో కరెక్టా అని అడుగుతారేమో మళ్ళీ. వాళ్ళ వైఫ్సే మాయా ఇది చెయ్యి నువ్వు బాగుంటది, వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే దే నో మీ. వాళ్ళ అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ వైఫ్సే ఇప్పుడు సపోజ్ నాని ఉన్నాడు కదా లోకల్ బై నాని నేనే చేసామంటే వాళ్ళ వైఫ్ నాకు సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో చేయండి మీరిద్దరు బాగుంటుంది అంటే తన ప్రొఫెషన్ సోషల్ మీడియాలోనే, నా ప్రొఫెషన్ కూడా ఇందులోనే. సో తను ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. వేరే ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇలా చెప్తారు, నువ్వు మీ ఇద్దరు చేయండి బాగుంటుంది, మనమే కదా, బయట కూడా ఏమనుకుంటే మనకి ఎందుకు, మీరు ప్రొఫెషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రొఫెషన్ గురించి తెలిసిన ప్రతి పర్సన్ కూడా ఇలానే అంటారు.
తెలియలేని వాళ్ళు మాత్రమే అబ్బాయి ఒక అమ్మాయి అనేసి వేరియేషన్ అనేది చూపిస్తారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రొఫెషనల్ అని అంటున్నారు కదా, ఆ, లుకింగ్ గుడ్, మీరు చాలా బాగుంటారు. సో మీరు ఎప్పుడు హీరోయిన్గా కానీ అలా ట్రై చేయలేదా మీరు ఎప్పుడు? పెద్ద పెద్ద బాబులా ఉన్నోళ్ళకే ఇవ్వట్లేదు అంటే హీరోయిన్ పెద్ద పెద్ద ఛాన్స్. బాబులు ఉన్న వాళ్ళకంటే అలా కాదు. ఇప్పుడు మనం ట్రై చేయకుండా అవ్వలేదనేది మనం చెప్పకూడదు కదా. ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ట్రై చేశాను. ఓకే. నేను ఆర్టిస్ట్ వైజ్గా ట్రై చేశాను, ఎందుకంటే నాకు హీరోయిన్ అంత అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఆర్టిస్ట్గానే ట్రై చేశారా మీరు? ఆర్టిస్ట్గా ట్రై చేశాను. సో ట్రై చేసినప్పుడు ఎటువంటి విపత్నాలు మీకు ఎదురైనాయి? కొందరు ఏమొచ్చి కమిట్మెంట్స్ అడగడం, లేదు అది నాకు నచ్చదు. ఓకే. నాకు నచ్చక మళ్ళీ నేను రిటర్న్ అయిపోవడం ఇంటికి. ఆడిషన్ ఇచ్చినా సరే వేరే వాళ్ళు కమిట్మెంట్కి ఒప్పేసుకుంటే నేను వెనక్కి పడాను. ఏదైనా సరే బ్యాక్ స్టెప్ ఇంక అక్కడే వచ్చేస్తుంది. కమిట్మెంట్స్ ఇచ్చేలాగా ఉంటే నేను కూడా ఎక్కడో ఉంటాను. ఒకసారి మనం ట్రై చేస్తాం, కమిట్మెంట్ అడుగుతారు. రెండోసారి ట్రై చేస్తాం, కమిట్మెంట్ అడుగుతారు. ఎన్నిసార్లు అడిగితే అన్ని కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. సో అలాగని చెప్పేసి మన ప్యాషన్ మనం వదులుకోలేం కదా. అందుకే కదా నేను వదలలేదు ఈ ప్యాషన్ని. ఇప్పుడు నేను నాకు చెయ్యాలని ఉంది నేను అనేసి వెళ్ళాను అనుకోండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు కంపల్సరీ ఇలా అడుగుతారు. నాకు అవసరం లేదు, నా ప్రొఫైల్లో నేను చేసుకుంటున్నా, నీకే నచ్చితే అందులో చూస్తాను, నీకు కావాలనుకుంటే నువ్వే నన్ను పిలుస్తావు కదా. సో ఆ వేలోనే నా ప్రొఫెషన్ నేను ఎంచుకున్న ప్రొఫైల్ చూస్ చేసుకొని నేను అన్ని వేరియేషన్స్లో నేను గే క్యారెక్టర్ చేశాను. సో అండ్ బాయ్ క్యారెక్టర్ చేశా, విలన్ టైప్లో చేశా, మళ్ళీ అంటే లైక్ లేబర్, లైక్ ఎలా అంటే రూడ్గా అంటే పనేలాగా శారీస్తోని ఇవి అన్ని వేరియేషన్స్తోని చేశా. ఫ్రెండ్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లాగా, లైక్ మళ్ళీ చైల్డిష్నెస్, ఇవన్నీ సీరియస్నెస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేశాను. సో చేసి అందులో నీకు ఏది నచ్చితే నువ్వే చూస్ చేసుకుంటావు కదా. ఇప్పుడు ఆడిషన్స్కి దేనికైనా వీడియో క్లిప్ కావాలి, ఆ వీడియో ఇందులోనే ఉంది కదా. నేను అంటుంది ఆడియో గురించి కాదు, నేను అంటుంది అంటే ఆడిషన్స్ గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. సో నేను అంటుంది ఇప్పుడు ఒక బిగ్ స్క్రీన్లో మనల్ని చూసుకోవాలి. సో మనం అంటే ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దానికంటూ కంపల్సరీగా ఆడిషన్స్ అనేది ఇవ్వాలి. సో నేను దాని గురించి చెప్తాను. అంటే ఆడిషన్స్ నేను ఇచ్చాను కాబట్టి నేను సెలెక్ట్ అవ్వట్లే. ఓకే. ఇప్పుడు నా ప్రొఫెషన్లో నేను ఫేమ్ పెంచుకున్నాను అనుకోండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, నా ప్రొఫైల్లోనే ఉంటాయి. సో వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి నచ్చితే వాళ్ళే పిలుస్తారు కదా. సో నేను వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి నచ్చితే వాళ్ళే పిలుస్తారు. ఎవరికైనా సరే మీరు నచ్చితే, మీ ప్రొఫైల్ చూసి నచ్చితే వాళ్ళే పిలుస్తారని మీరు అదే. ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్? వాళ్ళు చెప్పినట్టు వింటే అన్ని బాగానే ఉంటుంది. లేదు నా వేరియేషన్లో నేను ఏ రూట్లోకి వెళ్ళానంటే మాత్రం అది నేనే చూసుకోవాలి, వాళ్ళని అడగకూడదని. ఇటువైపు రావడానికి ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అంటే ఇష్టం ఉన్నారా? ఫస్ట్ ఇష్టం లేదు వాళ్ళకి. ఓకే. మరి ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇదే ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తున్నానంటే వాళ్ళకి నేను ఇంకా అలా నెమ్మదిగా ఫస్ట్ అసలు నాకు ఇంత కూడా సపోర్ట్ లేదు. ప్రతిదారి ఆర్గ్యుమెంట్ అవన్నీ ఫేస్ చేసి వచ్చాను. జనరల్గా మనకి ఇప్పుడు అయితే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, లేదా మ్యారేజ్ మీకు అవ్వలేదు కాబట్టి బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ ఉండాలి, లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చామో, సో ప్రతిదీ కూడా మనీతోనే లింక్ అయి ఉంటుంది మనకి ప్రతిదీ. సో మీకు ఫైనాన్షియల్ ఎలాగ మరి స్టాటస్ ఏంటి? ఫైనాన్షియల్గా అంటే ఫస్ట్లో నాకు ఏ ఫైనాన్షియల్ ఉండేది కాదు. ఓకే. నాకు ఉండేది ఒక డబ్బా ఫోన్ ఒకటి ఉండేది. ఆ డబ్బా ఫోన్లోనే అన్నీ చేసుకుని ఉండేదాన్ని, వీడియోస్ కానీ ఏవో కానీ చేసినప్పుడు నాకు వచ్చిన అందులో ప్రమోషన్స్తో నేను ఐఫోన్ తీసుకుని అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసే జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి వస్తున్న ప్రమోషన్స్తోనే నేను అన్నీ నా ఫుట్వేర్ కానీ నా అవుట్ఫిట్స్ కానీ కలెక్షన్స్ కానీ అన్నీ నా మనీతోనే నేను తీసుకుంటాను. సో వాళ్ళని ఒక్కటే అడగకుండా ఏమంటే ఒక సజెషన్ బాగుంటుందా బాగోదా అని ఆమెకి, అంతే. ఇంకా లవ్ విషయానికి వస్తే లవ్ చేయకపోతే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళ సపోర్ట్ గురించి లవ్ చేయం కదా, వర్స్ట్. లవ్ అనేది వర్స్ట్. సపోర్ట్ కావాలి అనుకుంటే ఫ్యామిలీ నుంచే సపోర్ట్ కావాలి. లవ్ ఉంటే సపోర్ట్ అని అంటే వేస్ట్. అది మన ఇంట్లో సంసారాన్ని తీసుకొచ్చి బయట పెట్టుకోవడం లవ్ సపోర్ట్ అంటే. మాయకి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా అసలు ఎప్పుడు చేసుకో సోలో? ఓకే, మేబీ వస్తే చూద్దాం. అబ్బాయి బాగుంటే రెడ్డిస్. అంటే క్యాస్ట్ పరంగా చూసుకుంటున్నారా మీరు? నేనైతే అంటే ఫస్ట్ క్యాస్ట్ పరంగా చూసుకోలేదు, తర్వాత అయితే చూసుకోవాలనిపించింది. క్యాస్ట్ చూసుకోవాలనిపించింది, క్యాస్ట్ పరంగా వెళ్ళాలనిపించింది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్యాస్ట్ కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఒకవేళ అబ్బాయికి నన్ను చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇదంతా చూసి కూడా మేబీ అయితే నేను జెన్యూన్ పర్సన్, పెళ్ళికి ఉందే రెడీ అయిపోతున్నాను. ఇస్తున్నాను చూసుకోండి. ఓకే. నేను జెన్యూన్ పర్సన్, రాంగ్ పర్సన్ అయితే కాదు. నన్ను అర్థం చేసుకుంటే మాత్రం హెవెన్.
ఆ, సో ఈ ప్రొఫైల్లో అందరినీ చూసి ఇందులో ఉన్నదే మాయ అనుకుంటే తప్పు. ఓకే. బయటకు మాయ వేరు, ఇన్నోసెంట్. అలాగే డేమన్ కూడా బాగుంటది, లైఫ్ బాగుంటది మనల్ని చేసుకున్నాడు. కానీ కాకపోతే ఆ అదృష్టం ఉండాలి, వాడికి అదృష్టం ఉండాలి. వాడికి అదృష్టం ఉండాలి. మాయ నీ కళ్ళు బాగుంటాయి, నీ నవ్వు బాగుంటుంది, నువ్వు చాలా అందంగా ఉంటావు అని ఎవరైనా సరే చెప్తే ఓకే చేసేస్తారా? ఎవరైనా చెప్తే ఓకే చేసేస్తారా? అది రెడ్డి క్యాస్ట్ అయ్యి ఉండి. అలా నేను ఓకే చేసేలాగా ఉంటే బోల్డ్ మంతేత తాళి కట్టించుకోవాలి, ఓకే. కూర్చోబెట్టుకొని. అది అంటే ఇప్పుడు నేను అడిగిన వెంటనే నా రెడ్డి అయితే ఓకే, నేను క్యాస్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి మీరు అన్నారు. సో దాని గురించి నేను చెప్తున్నాను. క్యాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తానంటే మా పేరెంట్స్కి ఉంది, కొంచెం క్యాస్ట్ పిచ్ ఉంది. ఓకే. సో వాళ్ళ దానివల్లే నేను కూడా క్యాస్ట్ 99% అయితే నేను క్యాస్ట్కి ప్రిఫరెన్స్ చేస్తాను. లేదు అనుకుంటే, లేదు ఆ పర్సన్ మంచిది, బాగున్నాడు అన్ని విధాలుగా, శాలరీ పెద్ద ఏం అవసరం లేదు, ఇద్దరం ఈక్వల్గా చేసుకుంటే బతికే, బాగా చూసుకుంటే చాలు, నన్ను బాగా చూసుకుంటే చాలు, చూసుకుంటే చాలు అంతే. శాలరీ ఏదైనా మీరు కూడా ఇద్దరం బాగా షేర్ చేసుకుని చేసుకుంటాను. ఎక్కువ మా ఆయన ఇంత ఇచ్చేయాలి అంత ఇచ్చేయాలి ఏమి అదే ఉండదు. ఉండదు. తను నాకు ఎంత చూపిస్తే నేను అలాగే రిటర్న్. ఓకే. అలా అనిపిస్తే మాత్రం అప్పుడు క్యాస్ట్ చూడండి. అలా అనిపిస్తే క్యాస్ట్ చూడరు. సో మాయ అయితే క్యాస్ట్ చూస్తుంది లేదా క్యాస్ట్ చూడదు. క్యాస్ట్ చూస్తే ఈ విధంగా, క్యాస్ట్ చూడపోతే ఈ విధంగా, అంతేనా? మాయ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతసేపు నీతో నేను మాట్లాడుతున్నాను కదా, మీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను అనమాట. సో జనరల్గా నాకు మీరు కనెక్ట్ అయ్యారు నాకు అనిపిస్తుంది. సో నన్ను పెళ్లి చేసుకుంటారా? క్యాస్ట్ ఏంటి? ఇప్పుడే మీరు అడిగారు కదా, అంటే ఇప్పుడు బాగా చూసుకుంటే చాలు. సో నేను చాలా బాగా చూసుకుంటాను. ఓకే, అసలు నీకు బాధ పెట్టను, నువ్వు డబ్బులు సంపాదించుకుంటే నేను అసలు అనేను. ఓకే, నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోండి. ఇప్పుడే అన్నారు, అయితే రెడ్డి లేదంటే అనదర్ పర్సన్ అని చెప్పేసి. అందర్ పర్సన్ అన్నానంటే తెలుస్తుంది, మా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో నేను వచ్చి మాట్లాడతాను మీ పేరెంట్స్తో. మాట్లాడిన తర్వాత ఓకే, వెంటనే ఓకే చేసేస్తారా? వెంటనే ఓకే, వాళ్ళకి ఇష్టమైతే ఓకే. వాళ్ళని ఒప్పిస్తాను ఖచ్చితంగా. మరి పెళ్ళి అయిన తర్వాత సరిగ్గా చూసుకోకపోతే మాత్రం చంపేస్తాను చెప్తున్నాను. ఆ జుట్టు ఆ జుట్టు పట్టుకుని దబ దబ దబ. పెళ్ళి అయిన తర్వాత నువ్వు నన్ను సరిగ్గా చూసుకోకపోతే నువ్వు నా జుట్టు అప్పుడు నేను ఎలా కొట్టాలి? అప్పుడు కూడా సేమ్ ఈక్వలే, నువ్వు కూడా నా జుట్టు పెట్టుకొని బాగా. నువ్వు ఏదైనా పట్టుకో కానీ జుట్టు మాత్రం పట్టుకో. సరే మాయ, నేను అడిగాను కదా, సో నేను నచ్చానా నీకు? నచ్చావా? నచ్చలేదు. నచ్చలేదా? అసలు నచ్చలేదా? పర్లేదు, బాగానే ఉన్నావు. ఓకే.